నాకు ఈ ఛానల్‌కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. అలాగే ఈ ఛానల్‌కి సంబంధించి నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉందనమాట. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చనమాట. నేను ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ రెండిట్లోనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లోకెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఈ రెండిట్లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం సాధారణంగా మన ఫోన్ కొన్నప్పుడు ఒక కీబోర్డ్ అయితే రావడం జరుగుతుందనమాట. ఆ కీబోర్డ్‌ని ఎక్కువగా వాడుతూ ఉంటామన్నమాట. అయితే మీరు మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్ గురించి ఎప్పుడైనా విన్నారా? సో అది మనం సాధారణంగా వాడే కీబోర్డ్ కంటే ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఈ కీబోర్డ్‌లో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కీబోర్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒకసారి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఉందో చూడండి, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ ఏఐ కీబోర్డ్ అని. దాన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ స్విఫ్ట్ కీబోర్డ్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు కీబోర్డ్ చూపిస్తాయి చూడండి. ఇక్కడ నాకు జీ బోర్డ్ ఉంది, అలాగే గూగుల్ వాయిస్ టైపింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఓకే అనే దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి సెలెక్ట్ స్విఫ్ట్ కీ అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా మీరు మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేసి దాన్ని చేసుకోండి. ఇక్కడ ట్రై యువర్ కీబోర్డ్ అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేసి ఇక్కడ పర్మిషన్స్ ఏమైనా ఉంటే మీరు ఇచ్చేసేయండి అనమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు మనకైతే ఈ మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాట్ బోర్డ్లోకి వెళ్తాను. ఒకసారి నేను ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్తాను. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫీచర్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేనైతే ఇక్కడ టైప్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఇక్కడ ఇప్పుడైతే నేను ఏదైతే ఇన్స్టాల్ చేశానో మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్ అయితే ఇక్కడైతే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. సో లాంగ్వేజ్ మనం చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏదైనా నేను టైప్ చేయాలనుకోండి, మన గూగుల్లో ఎలాగైతే కీవర్డ్స్ అయితే ఇస్తుందో ఇక్కడ కూడా అదే కీవర్డ్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి టైప్ చేస్తాను. ఇక్కడ సెర్చ్లోకి వెళ్తాను. మీరు దీనికంటే ముందు ఆ బింగ్ అని ఉంది కదా, ఆ బింగ్ అనే దాన్ని మీరు ఒకసారి దాన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్లో చూడండి, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇజ్రాయెల్ అని టైప్ చేశాను. ఇక్కడ మనకి గూగుల్లో వచ్చినట్టుగా వస్తుంది అనమాట. చూడండి, ఇజ్రాయెల్ ఎడిసనియా, అలాగే ఇజ్రాయెల్ న్యూస్ అని ఉంది. మనం ఇక్కడ నుంచి దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూస్ మనకి ఇక్కడే చూపిస్తుంది అనమాట. మన గూగుల్ ఎలా చూపిస్తుందో అలాగైతే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. చూడండి. సో నెక్స్ట్ అయితే టోన్ అని ఉంది. సో దీన్ని కూడా మనం అగ్రీ చేసుకొని దీన్ని కూడా మనం మనకు నచ్చినట్లు వాడుకోవచ్చు అనమాట. సో టోన్ అంటే మనం ప్రజెంట్ ఎలా టైప్ చేస్తున్నామో అదైతే వస్తుంది అనమాట. ఇక్కడ అంటే మనకు సెర్చ్ లాగా కాకుండా మా ప్రజెంట్ మనం ఎలా వాడుకుంటున్నామో అలాగైతే వస్తుంది. ఇక్కడ కంపోజ్లోకి వెళ్దాము. ఇక్కడ కంపోజ్లోకి వెళ్తే మనం ఇక్కడ ఏదైనా లెటర్ని కానీ దేన్నైనా కానీ మనం ఇక్కడ కంపోజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లీవ్ లెటర్ అని కొడతాను. లీవ్ లెటర్ అని కొట్టేసేసి ఇక్కడ నేను ఎందుకు వచ్చేద్దాం. జనరేట్ డ్రాఫ్ట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేద్దాము.
చూడండి ఇక్కడ లీవ్ లెటర్ అయితే ఇక్కడైతే ఇది టైప్ చేస్తుంది ఆటోమేటిక్గా. మనం దీన్ని కాపీ చేసుకొని మనం ఎక్కడైనా పేస్ట్ చేసుకొని మనం దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగానైతే మనకి లెటర్ టైప్ చేసుకోవడానికి ఇక్కడైతే ఆటోమేటిక్గా అదైతే సజెషన్స్ అయితే మనకైతే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ బింగో అనే దాని మీద ట్యాప్ చేసి చాట్లోకి వెళ్ళండి. ఇది మనకు చాట్ జీపీటీ లాగా మనకు యూజ్ అవుతుంది అనమాట. మనం చాట్ జీపీటీ ఎలా వాడుకుంటామో దీన్ని కూడా అలాగే వాడుకోవచ్చు అనమాట. ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ టైప్ చేసి నేను ఒకటి టైప్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేశాను. జగనన్న మోడీకి సంబంధించి మనకు అది తెలుగులో టైప్ చేసి మరీ మనకు చూపిస్తుంది. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనకు ఈ మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్ అనేది. ఈ విధంగానైతే మనం ఈ జనరల్గా మనం మన ఫోన్లో వాడే కీబోర్డ్ కంటే ఈ కీబోర్డ్ వాడడం వల్ల మనకు మరిన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి. సో చూడండి ఒకసారి, మీకు యూజ్ అయితే దీన్ని వాడుకోండి, లేదనుకుంటే మీరు జనరల్గా వాడుకునే కీబోర్డ్ని అయితే వాడుకోండి అనమాట. ఇది దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.